హన్మకొండ జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపే ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ముల్కనూరు శివారులోని ఖాళీ స్థలంలో తవ్వకాలు జరపడానికి ముఠా వస్తుందన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు. తవ్వకాలు జరుపుతుండగా 7గురిని అరెస్టు చేశారు. మరో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ముఠా నుంచి తవ్వకాల కోసం ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. గుప్త నిధులు గుర్తించే మెటల్ డిటెక్టర్, ఓ కారు, ట్యాబ్స్, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు తదుపరి విచారణ కోసం ముల్కనూరు పోలీసులకు అప్పగించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. యమున హనుమకొండ జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల ముఠాను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముల్కనూరు శివార్లోని ఖాళీ స్థలంలో తవ్వకాలు జరిపేటువంటి ముఠా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో 7గురు సభ్యులను అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు పరారులో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తవ్వకాల కోసం వినియోగించినటువంటి పరికరాలను మొత్తం పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. గుప్త నిధులు గుర్తించే మెటల్ డిటెక్టర్, ఒక కారు, ఒక ట్యాబు, 7 మొబైల్స్ ను స్వాధీనం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తారు. దర్యాప్తు మరింత వేగవంతం చేసేందుకు ముల్కనూరు పోలీసులకు టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నిందితుల్లో వేములవాడ మండలం మారపక్క గ్రామానికి చెందినటువంటి నర్సింగ్ శంకరు, ఆగ్రహానికి చెందినటువంటి ముద్దంగుల రవి, వేములవాడ చెందినటువంటి ఎర్రం శరత్ రెడ్డి, కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామానికి చెందినటువంటి ఉట్లాష్, కరీంనగర్ లోని మంగమ్మ తోట, రామ్నగర్ చెందినటువంటి పడమడి రాజు, మౌటం నాగరాజు, హన్మకొండ జిల్లా ముల్కనూరు చెందినటువంటి కంది శివాజీతో పాటు పరారులో మరొక తిరుపతి అనేటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే ముల్కనూరు గ్రామ శివారులో ఖాళీ స్థలంలో తవ్వకాలు చేపట్టేటువంటి ప్రయత్నం కొనసాగించి అంతకంటే ముందే అక్కడ ఈ ముఠా పూజలు నిర్వహించారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానికులతో కలిసి ఈ ముఠాను పట్టుకున్నారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి వారి దగ్గరటువంటి మెటల్ డిటెక్టర్ వారిని కూడా స్వాధీనం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ముఠాకు సంబంధించి పూర్తిగా లోతైన దర్యాప్తును కొనసాగిస్తారు. ఈ ముఠా ఎప్పుడెప్పుడు నుంచి గుప్త నిధుల తవ్వకాల కోసం వేట కొనసాగిస్తుంది. ఇంతకుముందు ఎక్కడైనా ఈ గుప్త నిధుల తవ్వకాలను కొనసాగించారా, ఇదే మొదటిసారా, లేదా ఇంకెవరైనా సభ్యులు ఉన్నారా, వీరు మాత్రమే ఉన్నారా, ఇంకెవరైనా ప్రోత్బలంతో ఈ తవ్వకాలు కొనసాగిస్తున్నట్టు కూడా పూర్తిగా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి చూడాలి, ముల్కనూరు పోలీసుల దర్యాప్తులో ఇంకెవరైనా ముఠా సభ్యులు బయటకు వస్తారా, ఇంకెటువంటి తవ్వకాలను ఎక్కడెక్కడ చేశారు, ఇంకెటువంటి వివరాలు వెల్లడైతాయో చూడాలి. యమున. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.